41A CRPC అంటే ఏంటి సార్? ఇది సుప్రీంకోర్టు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అమెండ్ చేశారు దీన్ని. ఎందుకోసం మార్పు చేయబడ్డది అనేది దీని మీద నేను ఫైట్ చేయడానికి కారణం, రంగారావు గారు నాకు చెప్పడానికి కారణం, ఒక సామాన్యుడికి న్యాయం జరుగుతుంది, ఒక లేనివాడికి, ఒక పేదవాడికి, ఒక బడుగు బలహీన వర్గాల వారికి, ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతారండి ఈ రోజుల్లో. వాళ్ళు చట్టానికి వాళ్ళు ఏదైనా కేసు వాళ్ళ మీద బుక్ అయితే డబ్బులు పెట్టి సీనియర్ లాలం పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, హైకోర్టు నుంచి బెయిల్స్ కావచ్చు, సుప్రీంకోర్టు వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ ఒక సామాన్యుడు వెళ్ళలేడు కదా. ఒక తప్పుడు కేసు ఎవరి మీద అయితే మోపబడుతుందో తప్పుడు కేసు మీద బ్లాక్మెయిల్ చేయడానికి కోసం మాత్రమే చాలా మంది కేసులు పెడుతున్నారు ఈ మధ్యలో. అంటే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళ కోసం వాళ్ళు రక్షించుకోవడం కోసం మార్చబడ్డ, అమెండ్ చేయబడ్డ సెక్షనే 41A CRPC. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమాయకుడి మీద ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు అది తప్పుడు కేసు, అంటే 7 years లోపు శిక్షలు ఉన్న నేరాలు మాత్రమే. అది తప్పుడు కేసు, నా మీద నేనేం నేరం చేయలేదండి, ఆయన ఎస్ఐకి లెటర్ రాయొచ్చు, నేనేం నేరం చేయలేదు, నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను సాక్ష్యాలు నా దగ్గర ఉన్నవి కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ అనే పదం కూడా ఉండదు. ఆ అధికారి కూడా, పోలీస్ అధికారి కూడా, నీ మీద సో వ్యక్తి కేసు పెట్టారు, దీనికి మీరు రిప్లై ఇవ్వండి అని రిప్లై తీసుకొని అరెస్ట్ చేయకుండా కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు మాత్రమే పోలీస్ అధికారి బాధ్యత. కానీ ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న పోలీస్ అధికారులు కొందరు మంచి మానవత్యాలు ఉన్నారు, కొందరు మాత్రం విచ్చలవిడిగా, అంటే ఒక పోలీస్ స్టేషన్లో నెలకి 100 కేసులు బుక్ అవుతే అందులో 99 కేసులు, దాదాపు 99 అది కాకుండా ఒక 70% కేసులు పోలీస్ స్టేషన్లలో వీళ్ళే బెయిల్ దందాలని ఈ మధ్యలో చాలా మంది మనం అన్ని పేపర్లలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బెయిల్ దందాలు అంటే బెయిల్ ఇస్తూ పట్టుబడ్డ పోలీస్ అధికారి, బెయిల్ కోసం లంచం అడిగిన పోలీస్ అధికారి. అసలు లంచం ఇవ్వాల్సిన అవసరం ఏ కామన్ మ్యాన్కి అవసరం లేదని చెప్పడమే ఈ 41A CRPC. ఇంకొకటి, ఇప్పుడు GRTV తరపున మీ అందరికి చెప్తున్నా ఒకటే, ఏ పోలీస్ అధికారి అయినా మీ మీద కేసు పెడితే బెయిల్ ఇస్తా అంటే రూపాయి ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు. ₹1 ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ పోలీస్ అధికారికి లేదు. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి. పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల రక్షణార్థం ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక వ్యవస్థ. ఆ అధికారులు ప్రజల కోసం సర్వీస్ చేయడానికి, ప్రజలకి రక్షణ కోసం ఉన్న వ్యక్తులు తప్ప, అధికారులు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. చాలా మంది పోలీస్ స్టేషన్ అంటే భయపడే వాళ్ళే చాలా మంది. ఎందుకు భయపడతారు? ఇప్పుడు 41A CRPC అనేది ఒక పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, అమాయకులను బలి చేస్తున్నారు అనే కోణంలోనే పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో దీని మీద మార్గదర్శకాలు జారీ అయినాయి. అన్వేష్ కుమార్ అనే ఒక వ్యక్తి దీని మీద ఫస్ట్ పోరాడిన వ్యక్తి ఆయననే. ఆయన భార్య తప్పుడు కేసు పెడితే ఆయన హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు ఒకే ఒక్క వ్యక్తి పోరాడి పార్లమెంట్లో అమెండ్ చేసేదాకా ఒక వ్యక్తి పోరాడినప్పుడు, భారతదేశంలో ఇంతమంది ఉన్నారు, ఆ చట్టం కామన్ మ్యాన్ కోసం, ఒక సామాన్యం కోసం ఉన్నప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు అనేది నా బాధ.